వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్ లో అప్డేట్స్ చూద్దాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా నెల్లూరు జిల్లాలో పలువురు ఘన నివాళులర్పించారు. నెల్లూరు వీఆర్సీ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి నగర మేయర్ సుజాత అశోక్, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు విజేతారెడ్డి, డివిజన్ల ఇన్ఛార్జీలు పుష్పమాలలు వేసి నివాళులర్పించారు. సభ్య సమాజ నిర్మాణం కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసిన కృషి అజరామరమని కొనియాడారు. ఈరోజు అంబేద్కర్ గారి జయంతి ముఖ్యమైన రోజు. ఈరోజు భారతదేశంలోనే అత్యంత ముఖ్యమైన రోజు. అలాగే ఈరోజు అంబేద్కర్ గారి జయంతి 135వ జయంతి జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ వీఆర్సీ సెంటర్ దగ్గర మన అంబేద్కర్ గారి స్టాచ్యూ దగ్గర అందరూ నివాళులు అర్పించడం జరిగింది. అదేవిధంగా అంబేద్కర్ గారి రచించిన రాజ్యాంగం ప్రకారం ఈరోజు నేను నెల్లూరు నగరపాలక సంస్థలో అత్యున్నతమైన మేయర్గా ఉన్నానంటే అది రాజ్యాంగం రచించిన అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ద్వారానే. అలాగే ఈరోజు ప్రతి పౌరుడికి సమాన హక్కు ఇచ్చినందుకు, మహిళా సాధికారత ఇచ్చినందుకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా అంబేద్కర్ గారి చేసిన కృషి వల్ల మనందరం కలిసి ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్దామని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. జై భీమ్. బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా నెల్లూరు నగర నియోజకవర్గంలోనే వీఆర్సీ సెంటర్లో ఉన్నటువంటి ఆ మహనీయుని విగ్రహానికి నెల్లూరు నగరం నుంచి ప్రాచుర్యం వహిస్తున్నటువంటి రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారి నేతృత్వంలో నగర నియోజకవర్గంలోని నగర మేయర్ గారు, డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్లు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, ముఖ్య నాయకులు అందరూ తెలుగుదేశం పార్టీ నాయకత్వం అందరం కలిసి ఈరోజు ఆ మహనీయునికి ఘనమైన నివాళి అర్పించడం జరిగింది. ఏదైతే అంబేద్కర్ గారి ఆశయాలు ఉన్నాయో, ఆయన ఆలోచనలు ఉన్నాయో, దానికి అన్ని రకాలుగా ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో, నెల్లూరులో నారాయణ సార్ గారి నాయకత్వంలో, నేతృత్వంలో ముందుకు పోతూ ఉన్నాం. భవిష్యత్తులో అంబేద్కర్ ఆశయాలను, అంబేద్కర్ గారి ఆలోచనలు ముందుకు తీసుకెళ్తామని వారి చూపిన బాటలో నెల్లూరులో నారాయణ సార్ గారి నేతృత్వంలో మేము అందరం పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సంఘంలోని శ్రీ కామాక్షిదేవి సమేత సంగమేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామి అమ్మవార్ల కళ్యాణం వైభవంగా నిర్వహించారు. అశేషంగా తరలివచ్చిన భక్తులు స్వామివార్ల కళ్యాణ శోభను కనులారా వీక్షించి ఆనంద పర్వ విశేష అలంకరణలతో తీర్చిన వేదికపై స్వామి అమ్మవార్లను ఆసీనులను చేసి పరిమళ పుష్పాలతో అలంకరించి మండపంపై కొలువుదీర్చారు. అనంతరం భక్తి శ్రద్ధలతో స్వామి అమ్మవార్ల కళ్యాణం కనుల విందుగా సాగింది. భక్తులు కళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి తరుణవాయి గ్రామస్తులు ఉభయకర్తలుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన అర్చకులు గోపాలకృష్ణమూర్తి, రఘుస్వామి, నాగేంద్రస్వామి, సాయి స్వామి పాల్గొన్నారు. స్వామి అమ్మవారిని నమస్కరిస్తూ కనుక ఈయనను సంతోషపెడితే చాలా భగవంతుడు సంతోషపడిపోయినట్లే. సంకల్పంలో చెప్పారు, ఏమే ఎందుకు ఆడబడుచవ్వాలా, ఆయన కొడుకుగా మా ఊర్లోనే ఉంటూ మమ్మల్ని అనుగ్రహించు అని ఒక యజ్ఞోపవీతాన్ని మనకి సూత్రంగా అడ్డం పెట్టాం స్వామివారి. తదుపరి ఏం చేసాం, వివాహంలో మనం పెళ్లిళ్ళకి వెళ్ళాలంటే ఎలా వెళ్తుంటాం, కానీ పరమేశ్వరుడు అట్లా వెళ్ళలేదు. ఆయన పెళ్లిని వాడు, ఆయన గుణం అన్నిటి అధిపతి, ఆయన ఏ గుణం లేనటువంటి వాడు ఆయన. పట్టుకొని అదే గోత్రం అదే పేరని చెప్తాం అని చెప్పారు. భూమి మీద గంగా ఉన్నంత వరకు
చర్మం కట్టుకొని ఒంటి కింద బూడిద పుచ్చుకొని వెళ్తాను. పంచి కింద కట్టుకోవాలి, పైకి కట్టుకోవాలి, తెలియలేదా? ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ STV. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా STV